7 minutes video Santosham Awards launch. 2021 14th నవంబర్ 2021 HICC నోవాటెల్ హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 1 గంట వరకు 9 గంటల నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మీకోసం. సంతోషం ఇంత పెద్ద ఎత్తుని అవార్డుల ఫంక్షన్ జరపడం అంటే సంతోషాన్ని సురేష్ కొండేటిని మనస్ఫూర్తిగా అభినందించు. శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోనే అణువణువు కరిగించే అమృతవాహిని. విమర్శించేవాడు చెప్పేది చేదు గుళికలు తినిపించినట్టుంటుంది, కానీ మన జీవిత అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇంద్రజ గారు అండ్ ఆలీ గారు అండ్ సుశాంత్ అక్కినేని వారి బద్దలవుతుంది. ఆయన మేకింగ్ స్టైల్ కానీ ఆయన ఐ వెల్కమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హమీదా. ప్లీజ్ టు కమాన్ టు ద డయాస్, ప్లీజ్ జాయిన్ us. ఐ వెల్కమ్ రాజేష్. మా స్పాన్సర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసి హీ హాస్ గివెన్ ఎ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్. ఐ వెల్కమ్ రాజేష్, ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద USK హోమ్ సినిమా. అలాగే నారాయణమూర్తి, ప్లీజ్ డూ జాయిన్ us. సందీప్ గారు, ప్లీజ్ డూ కమ్ ఆన్ ద డయాస్. మార్కెటింగ్ హెడ్ ఇండో బ్రిటిష్ స్పైన్ క్లినిక్ మార్కెటింగ్ హెడ్ శ్రీ ప్రశాంత్ గారు. ఐ వెల్కమ్ ప్రశాంత్ గారు. అండ్ ఐ వెల్కమ్ అవర్ సుమన్ టీవీ CEO పాత్రిక 20 సంవత్సరాలు పూర్తి చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ సంతోషం అవార్డు అనగానే మన ఇండస్ట్రీ అంతా ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది ఆ రోజున. ఎందుకంటే తను ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని తను పెద్ద వాళ్ళందరినీ తీసుకురావడం మామూలు విషయం కాదు. దీనికి ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్స్ మరి మనందరికీ తెలుసు, గురుగారు దాసరి నారాయణరావు గారు వారి చేతుల మీదుగా మొదలయ్యి తర్వాత ఎంతోమందికి డైరెక్టర్స్కి అలాగే హీరోస్కి నాట్ ఓన్లీ తెలుగు, అక్కడ తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అలాగే కేరళ నుంచి, అలాగే కొంతమంది హిందీ స్టార్స్ని కూడా తను తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆల్ ద బెస్ట్ సురేష్. అండ్ ఇలాగే 20 సంవత్సరాలు కాదు, మళ్ళీ అలాగా ఒక 25, 30, 35, 40 అలా వెళ్తూ ఉండాలి. నీ తర్వాత నీ పిల్లలు కూడా ఈ అవార్డుని కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్నటిదాకా సంతోషం ఉండేది, ఇప్పుడు సుమన్ టీవీ యాడ్ అయింది. ఆ అవార్డులో కూడా ఇద్దరు ఉంటారు, ఓ పక్కన ఎస్, ఇంకో పక్కన ఎస్, డబుల్ ఎస్. ఒకప్పుడు జెమ్ని ఇద్దరు ఉండేరు ఊదేవాళ్ళు, మరి వాళ్ళు మగాళ్ళు, మరి వీళ్ళు ఆడవాళ్ళు అనుకుంటాను. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అనగానే మనకి ఇద్దరు కనిపిస్తుంటారు. సో అట్టగా సక్సెస్ అయిన కొన్ని బ్యానర్స్ ఉన్నాయి. మళ్ళీ అవార్డులు కూడా తను చేయటం జరిగింది ఎన్నో చోట్ల. ఆల్మోస్ట్ నాకు తెలిసి తను నాట్ ఓన్లీ ఇండియా, దుబాయ్లో కూడా ఒక ఈవెంట్ తను చేయటం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు ఈ కోవిడ్ కాబట్టి కొంచెం మనకి అక్కడ అవ్వటం కష్టం అని చెప్పేసి నోవటల్లో పెట్టాడు. రేపు 14వ తారీఖున నవంబర్ 14th. సో అందరికీ ఎవరైతే అవార్డు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. అలాగే CEO మేడం సుమన్ టీవీ, అండ్ అలాగే ఇక్కడ మా నటులు ఇంద్రజ, సుశాంత్, మా కాశ్పూరి, అలాగే ఇక్కడ అదే అండ్ వీళ్ళందరితో నేను చాలా సినిమాలు కలిసి యాక్ట్ చేశాను. బట్ ఏంటంటే రోజు మనం చాలామందిని కలుస్తుంటాం, పైగా ఆడవాళ్ళ పేరు మనం గుర్తుపెట్టుకోకూడదు. ఎందుకంటే మగాళ్ళ పేర్లే గుర్తుపెట్టుకోవాలి. నేను ఆడవాళ్ళ పేరు పెట్టుకుంటే ఓహో వాళ్ళ పేరు గుర్తుంది, మా పేరు గుర్తులేదా అంటారు, ఇంట్లో కాయ కచోడి అయిపోతుంది. సో అందుకోసం సో చాలా సంతోషం, ఆల్ ద బెస్ట్. అలాగే మా అన్న ప్రభు,
తను చూసి ఎవరో బాబు అసలు కొత్త స్టార్ ఎవడో వచ్చాడు అనుకున్నాను. కట్ చేస్తే గెటప్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంతసేపు తను అద్భుతమైన యాంకరింగ్ చేశాడు. కానీ వీళ్ళ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇక్కడ చాలామంది అగ్రజులు, చాలా పెద్ద పెద్దోళ్ళు తన్ని ఆశీర్వదించడానికి వచ్చారు. సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సంతోషం, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది వర్డ్. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఫర్ కర్టన్ రేజర్ ఆఫ్ సంతోషం అవార్డ్స్. అండ్ 20 years అంటే మామూలు విషయం కాదు. అండ్ నాకు గుర్తు, నేను కెరియర్ స్టార్ట్ అయినప్పుడు కూడా సంతోషం సురేష్ గారు బాగా గుర్తు. సురేష్ గారు అండ్ బిఏ రాజు గారు ఇద్దరు బాగా కలిసేవారు. టుడే మిస్సింగ్ హిమ్, బట్ చాలా హెల్తీగా స్పోర్టివ్గా ఉండేవారు, ఫ్రెండ్స్ లాగా. అండ్ సురేష్ గారు, ఐ థింక్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ, అప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా సరిగ్గా తెలియదు. అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ సురేష్ గారు ఇచ్చారు. అండ్ ఐ థింక్ మై ఫస్ట్ award also I think was Santosham Award. So I'm very happy to be here. And yeah, so 20 years అయింది. అండ్ నాకు తెలుసు పర్సనల్గా, ఇంక్లూడింగ్ కోఆర్డినేటింగ్ ఆల్ ఆఫ్ అస్, ఇట్స్ చాలా కష్టమైన పని. ఇన్ని సంవత్సరాలు అందరినీ కోఆర్డినేట్ చేసి టు మేక్ దిస్ ఈవెంట్ హ్యాపెన్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం సుమన్ టీవీతో పాటు అసోసియేట్ అవుతున్నారు. సో all the best అండి. సో ఐ హోప్ ఇట్ గోస్ గ్రాండ్. అండ్ నోవోటెల్ సండే రోజు కదా, సండే రోజు ఇస్ ద అవార్డ్ షో. ఐ హోప్ వీ ఆల్ హ్యావ్ అ గుడ్ టైమ్. అండ్ మెయిన్లీ ఆఫ్టర్ ఒక 2 years, 1.5-2 years కోవిడ్ తర్వాత అందరినీ కలవటం, ఇట్లా బయటికి రావడం నిజంగా ఊపిరిలో ఊపిరాడినట్టుంది. సో ఇలా బయటికి రావడమే చాలా సంతోషంగా ఉంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు ద అవార్డ్స్ అండ్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ సంతోషం అవార్డ్స్ 20th year అంటే ఇది ఒక మైల్ స్టోన్ అండి. నార్మల్గా 12th year, 13th year, 14th year ఉంటుంది. బట్ 10, 20, 30 అనేవి వీళ్ళు మైల్ స్టోన్స్. ఈ 20th year సెలబ్రేషన్స్లో మేము పార్టిసిపేట్ చేయడము, దానికి మేము ప్రజెంట్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ యొక్క అవార్డ్స్, సౌత్ ఇండియన్ అవార్డ్స్ ఫంక్షన్ అనేది చాలా బాగా జరగాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ, సురేష్ కొండెట్టి గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ సార్, కర్టన్ రైజర్ నన్ను పిలిచినందుకు. నిజంగా ఈ వీడియో వస్తే అర్థమవుతుంది, 20 ఏళ్ళు ఇలాంటి ఒక అవార్డ్ ఫంక్షన్ని చేయడం అంటే మామూలు విషయం కాదు సార్, చాలా ఓపిక కావాలి. సో ఇలాగే ఇంకో 20 ఏళ్ళు మీకు తిరుగు లేకుండా కొట్టేయాలి సార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ ఆదివారం జరగబోతుంది, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఈ వీడియో చూసి ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో తెలుసుకున్నాను. సో నాకు ఎందుకు చాలా రావాలనిపిస్తుంది ప్రౌడ్ ఫంక్షన్కి. సో చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఐ హోప్ ద ఫంక్షన్ చాలా బాగా జరగాలి. అండ్ ఈ సంతోషం అవార్డ్స్ ఇలాగే తిరుగు లేకుండా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలీ గారికి, నేను అలీ గారితో ఒక మూవీ చేశాను, సాహసం చేయడమివ్వక. దాని తర్వాత నేను ఇక్కడ కలిసిన, ఇట్స్ రియల్లీ వెరీ గ్రేట్ ఫీలింగ్. అండ్ మై హార్ట్లీ congratulations to Suresh Kondeti garu.
And thank you, Suresh Garu, for giving me this opportunity. After Big Boss, this is like Santosham Award lo nen perform cheyabothunanu, and it's a very very great opportunity, and I'm really excited to perform. మీరు అందరు రావాలని అండ్ ఈ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. It's a pleasure being here, and specifically for Santosham Awards. I would like to congratulate Suresh Garu for the 20th year. Its 20th year is a very long time, and I hope it goes on and on for another like 120 years more. And Santosham Awards is very close to my heart because when I got into the Telugu film industry, this was the first award wherein I performed even before my films got released. So this one is really special, Suresh Garu. So Santosham, whenever they are calling me for an award performance, I really don't think what my schedule is like or where in the world am I. I travel across and I'm always here to be a part of Santosham Awards. Also, Santosham Awards is very special because they have appreciated me for the various films I have done here, and they have awarded me. So, thank you, Santosham Awards. And this is going to be the 4th time where I'm performing for the Santosham Awards. So, chala excited ga undi, and it's such a pleasure to be sharing the dais with all the people from the industry out here. Most of them are like friends, most of them are like family. So really excited, so looking for a rocking performance. And yes, it's coming up after like 2 years, a gap of 2 years. So I think the energy levels are also going to be really high from everyone to be coming across from the industry and celebrating it all together. So all the very best, and we all are going to see you on the 14th at HICC Novotel for the Santosham Awards 20th anniversary. Thank you. Thanks. Thanks, Suresh sir, for giving this opportunity. I'm so blessed and overwhelmed. And nizanga ఇంత పెద్ద ఆర్టిస్ట్ ముందు నేను ఇలా లైక్ పర్ఫామ్ చేస్తున్నాను. సో ఇట్స్ అన్ ఆనర్ నిజంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు సురేష్ సార్. అండ్ నేను సెకండ్ టైం పర్ఫామ్ చేసినాను సంతోషం అవార్డ్స్కి. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలింగ్ ఉంది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు పర్ఫామ్ వన్స్ అగైన్ ఆన్ దిస్ స్టేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ. Excited to perform, and Santosham Awards అనేది నేను టీవీలో చూస్తూ చాలా ఎక్సైటెడ్గా ఉండేదాన్ని, చూస్తూ ఎంజాయ్ చేసేదాన్ని. అలాంటి షోలో నేను పర్ఫామ్ చేస్తున్నాను అంటే ఐఎమ్ సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ సురేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ హోప్ ఇట్ విల్ బీ సూపర్ గ్రాండ్ సక్సెస్, అండ్ ఇట్ షుడ్ బీ. థ్యాంక్ యూ. So late. And secondly, Suresh sir, welcome back after 2 years. This is my second performance for Santosham, and I'm really excited to be performing, and the high on stage is different. And thank you, Suresh sir, for giving me another opportunity. Welcome back, Santosham, and I hope the event is a huge success. చాలా సంతోషంగా ఉంది, ముఖ్యంగా మా మీడియా పర్సన్స్. సురేష్ గారిని నాకు అంటే నేను హీరోయిన్గా చేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుసు. సురేష్ గారు, ప్రభు గారు అని ఇక్కడ ఉన్న చాలామంది నాకు బాగా తెలుసు. అప్పట్లో మేము చాలా కలిసేవాళ్ళం. అంటే వాళ్ళు సెట్కి వచ్చేవాళ్ళు, మాతో ఇంటర్వ్యూస్ తీసుకునేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఇప్పుడంతా మారిపోయింది. మళ్ళీ ఇక్కడ మీ అందరినీ కలవడం చాలా చాలా సంతోషం. అండ్ సురేష్ గారు, ఇది 20th ఇయర్ జరుపుకుంటున్నారు. ముందుగా మై హార్టీ కంగ్రాట్స్. అండ్ ఆర్టిస్ట్గానే కాదు, యాజ్ అ ఫ్రెండ్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యాజ్ వెల్ ప్రభు గారు కూడా చాలా చాలా నాకు ఆత్మీయ మిత్రులు. ఆయన సుమన్ టీవీలో మీరు సీఈఓగా జాయిన్ అవ్వడం, మళ్ళీ సంతోషం అండ్ సుమన్ టీవీ ఇద్దరూ కలిసి ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ జరపడం, అది నిజంగా వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉన్నారో నేను అంతే హ్యాపీగా ఉన్నాను. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇందాక
ఈవిడ చెప్పారు నేను సెకండ్ టైం పార్టిసిపేట్ చేస్తున్నానని, ఈవిడ చెప్పారు నేను కూడా సెకండ్ టైం. మన్నారా అయితే ఆవిడ పిక్చర్ రిలీజ్ అవ్వడానికి ముందే సంతోషంలో చేసిందంట. ఈయన 20 ఏళ్ళుగా జరిపిస్తున్నారు ఇది, నేను ఇదే ఫస్ట్ టైం. ఏదో ఒకటి తల్లి, నువ్వైనా చేసావు, నేను చేయలేదు, ఇప్పుడే వస్తున్నాను. అమ్మ నాకు ఇచ్చారు మైక్, కొంచెం మాట్లాడినమ్మా. థ్యాంక్ యూ. రైట్. సో 20 ఏళ్ళుగా జరుపుతుంటే ఇంత మంచి స్నేహితురాలుగా ఉండి, బాగా తెలిసిన వ్యక్తిగా ఉండి, ఇది మీరు నాకు ఫస్ట్ టైం. ఎనీవేస్ నేను క్షమించి వదిలేస్తున్నాను, ఎందుకంటే చిరు అన్నయ్య సాంగ్ ఆయన ముందు పర్ఫామ్ చేయబోతున్నాను, అందుకు మిమ్మల్ని క్షమిస్తున్నాను అంతే. అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నిజంగా అన్నయ్యతో కలిసి చేయాల్సింది 2 మూవీస్ కూడా నేను మిస్ అయ్యాను. బట్ ఈసారి అన్నయ్య మూవీ సాంగ్ నేను పర్ఫామ్ చేయబోతున్నాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. సంతోషం అవార్డ్స్ అన్న పేరుకి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ సందీప్ వండర్ఫుల్ కొరియోగ్రఫీ అనేటువంటిది. ఆ సెంటిమెంట్ ఏంటంటే సంతోషం అవార్డ్స్లో చేసిన ప్రతి ఒక్క మాస్టరు కూడా ఈరోజు టాప్ కొరియోగ్రాఫర్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఆ సెంటిమెంట్తో లైక్ సురేష్ గారు ఫోన్ చేయగానే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంద్రజ గారు ఇందాక అన్నట్టు 20 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అని అన్నారు. బట్ నాకు తెలిసి ఈ 20 ఇయర్స్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంద్రజ గారిది ఈరోజు అవుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మెగాస్టార్ గారి సాంగ్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు, నేను కొరియోగ్రాఫ్ చేశాను. అండ్ అట్లానే దివి అండ్ హమీదా అండ్ హెబా అండ్ మనారా అండ్ ఇంకా లాట్ ఆఫ్ పీపుల్, అఖిల్ అండ్ మహబూబ్, ఎవ్రీవన్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్. అద్భుతమైన మాస్, డాన్స్, మసాలా, ఎక్స్ట్రాడినరీ రొమాంటిక్ సాంగ్స్ అన్నీ కూడా కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. అండ్ అలాగే కొన్ని స్పెషల్ రెయిన్ సాంగ్స్ కూడా చేయడం జరుగుతుంది. సో అండ్ సురేష్ గారికి చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ అదే సార్ నేను చెప్పాను కదా, కొరియోగ్రాఫర్స్ ఎంతమంది చేశారో, హీరోలు ఎంతమంది పర్ఫామ్ చేశారో అందరూ కూడా ఒక టాప్ పొజిషన్లో ఉన్నారు. సో నాకు కూడా ఆ మంచి పొజిషన్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ హూ ఆర్ పర్ఫార్మింగ్ ఫర్ ద సంతోషం అవార్డ్స్ 2021. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. ఎందుకంటే నేను చాలా చిన్నప్పటి నుంచి టీవీలో సంతోషం అవార్డ్స్ చూస్తూ ఎంత బాగా చేస్తున్నారు అని అనుకునేదాన్ని. బట్ ఈరోజు ఈ సంతోషం అవార్డ్స్లో వన్ ఆఫ్ ది పార్ట్ కొరియోగ్రఫీలో ఉన్నందుకు అండ్ నేను కూడా పర్ఫామ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ ఆల్సో. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హార్టీ కంగ్రాట్స్. ఇయర్ సుమన్ టీవీ కూడా సంతోషంతో కలిసి కొలాబరేట్ అయ్యి అవార్డ్స్ చేయబోతున్నాము. మీ అందరికీ తెలిసిందే, అవర్ సుమన్ టీవీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజిటల్ నెట్వర్క్ ఇన్ సౌత్ ఇండియా. We are having 125 channels and our daily network subscribers are 2 crores. Our subscription base is 4 crores and our viewership is 2 crores. So మీరందరూ వచ్చి ఈవెంట్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను సంతోషం అవార్డ్స్కి పర్ఫామ్ చేస్తున్నా అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ and mainly after I think so 6 years anukunta I'm again working with Sandeep Anna. So I'm really comfortable and Anna performance it's gonna rock for sure. And Suresh Anna ki thank you so much eesari Santosham Awards ki nannu pilisinanduku and thank you so much media. Thank you everybody for being here first. Second, నాకు సంతోషం ఫ్యామిలీతో ఇది ఫస్ట్ టైం. సో ఐ యామ్ సో గ్రేట్ఫుల్ టు సురేష్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు అండ్ ఐ హోప్ టు ఎంజాయ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అగైన్. థ్యాంక్ యూ. ముందుగా కళామ్మ తల్లికి నా పాదాభివందనం. ఈ ఇండస్ట్రీలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి బాలయ్య బాబు, నాగార్జున గారు, వెంకటేష్ బాబు, అలాగే చరణ్, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు, ఒకరే ఎన్టీఆర్, ప్రభాస్,
కృష్ణరాజు గారు, అల్లు అర్జున్, ఒకరేంటి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు. వారిచ్చిన ప్రోత్సాహంతో ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్స్ మొత్తం అందరూ ప్రతి ఒక్కరు కూడా సంతోషం అంటే మందే సంతోషం అనే వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. నేను కృష్ణ గారి అభిమాని, అది అందరికీ తెలిసింది ఫస్ట్ స్టార్టింగు. సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి ఆయన చేసే సాహసాలే నాకు ఇన్స్పిరేషన్ ఫస్ట్. తర్వాత మెగాస్టార్ గారి ఇన్స్పిరేషన్తో నేను బాగా ఎదిగాను అని ఖచ్చితంగా చెప్పగలను. సో అలా కృష్ణరాజు గారు నాకు ఈ సంతోషం టైటిల్ ఇప్పించారు అప్పుడు, అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా ఒకరేంటి అందరూ, అలాగే నాగేశ్వరరావు గారి చేతుల మీద కానీ ఇది అప్పుడు ఫస్ట్ లాంచ్ చేశాను. నాగేశ్వరరావు గారి సమక్షంలో చిరంజీవి గారి చేతుల మీద స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలాగ దాసరి గారు, కోటి రామకృష్ణ గారు, మహానుభావులైన రామానాయుడు గారు, ఒకళ్ళేంటి ఇద్దరేంటి అమ్మో మొత్తం ఇండస్ట్రీ అందరి పేర్లు చెప్పాలి. సో ఎవరి పేరు మనం మిస్ అయినా ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరున కృతజ్ఞతలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20 సంవత్సరాలు మన లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ కరోనాతో అందరూ మనం ఎలా స్ట్రగుల్ అయ్యామో అందరికీ తెలిసిందే. సో ఆఫ్టర్ కరోనా 20 ఇయర్స్ ఎలా చేయాలి ఫంక్షను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలని డిసైడ్ చేసుకోవడం అప్పుడు. సో నాకు ఇప్పుడున్న ప్రతి ఒక్కరు పెద్ద కంపెనీ కూడా జాయింట్ వెంచర్స్ కానీ ఎక్కువ చేస్తున్నాయి. ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఉన్నారు, అరవింద్ గారు యువి క్రిస్టియన్స్ కలిసి చేయడం, అట్లాగే దిల్ రాజు గారు కొంతమందితో పివిపి, వీళ్ళతో మహేష్ బాబు గారు బ్యానర్ అన్నీ కొలాబరేట్ అయినప్పుడు మనం ఎందుకు కొలాబరేట్ అయ్యి ఎందుకు ఈ ఈవెంట్ చేయకూడదు, ఇండస్ట్రీ తరపు నుంచి ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చి అనుకున్నప్పుడు ప్రభు గారు ఇలాగా సుమన్ టీవీ కలిసి వాళ్ళు కూడా ఆలోచన ఉంది, మీరు చేద్దాం ప్రభు గారు చెప్పినప్పుడు వెంటనే అయ్యో ఓకే తప్పకుండా అనుకున్నాను. వెంటనే ఇండస్ట్రీలో పెద్దలు కొంతమంది సలహా తీసుకున్నాను, బాగుంటుంది నీ ఒక్కడే ఏదైనా కాకుండా అందరు చేస్తే బాగుంటుంది అంటే వెంటనే ఇమీడియట్గా నేను మా ఏడురాజు గారు వచ్చారు, ఏడురాజు గారిని వెతుకుని రావాల్సి కోరుకున్నా. సో ఇట్లా వెంటనే అన్నప్పుడు నేను సరే ఓకే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పగానే సురేష్ నీ వెనకాల నేను ఉంటా, నువ్వు ఎలా అంటే అలా చెప్పు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అలా అన్నప్పుడు వెంటనే ఆ టీం అందరూ కూడా సివు పద్మజ గారు కానీ, రోషన్ కానీ, ప్రభు గారు కానీ ఇలా అందరూ సపోర్ట్ చేయడం, నేను ఎలా చెప్తే అట్లా వాళ్ళందరూ సరే ఇలా చదువు అందరూ ఏది చెప్పినా కానీ ఫుల్ సపోర్ట్ చేయడం ఈ రోజు వరకు. అంచేత ఒక గ్రాండ్ ఇది చేస్తున్నాను. మళ్ళీ ఇంకో 20 సంవత్సరాలు గుర్తుండిపోయే గొప్ప ఫంక్షన్ ఇది కాబోతోంది. సో దానికి సపోర్ట్ చేసిన సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే దీనికి ప్రతి ఒక్కరికి ఎప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు చేశానంటే కొన్నిసార్లు నాకు స్పాన్సర్ సపోర్ట్ ఉంటుంది, కొంత ఉండదు. ఇట్లా నేను ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత నేను మళ్ళీ అమౌంట్ పెట్టి తర్వాత మళ్ళీ 1 ఇయర్ వరకు అది తీర్చుకుంటూ ఇట్లా చేయడం జరిగింది. కానీ ఈసారి ఎక్కువ బర్డెన్ కాకుండా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ N² ప్రెజెంట్స్ నవీన్ రెడ్డి గారికి పర్సనల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సురేష్ నీ వెనకాల నేను ఉంటాను, చేస్తా అని చెప్పి ఆయన సపోర్ట్ చేయడం. అలాగే మా టీం, నేను ఒక్కడనే తెల్లవాళ్ళు కష్టపడిపోయినా అవదు, నా ఐడియాస్ బాగుండొచ్చు, దాన్ని అమలు చేసే టీం కావాలి. అలాగే మా సంతోష్ అవార్డ్స్కి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు. మా టీం అందరికీ రాత్రులు 2 అయినా 3 అయినా ఆడపిల్లలు కూడా పనిచేశారు దీనికి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సినిమా ఇండస్ట్రీలో ఉండి బయట ఏంటి మగవాళ్ళతో పోటీ పడి వర్క్ చేయడం, వాళ్ళు నైట్ టైం కూడా దాదాపు 2-3 కూడా వర్క్ చేయడం, వాళ్ళందరూ నాతో కలిసి వర్క్ చేయడం నా నమ్మకంతో ఆ టీమ్గా అందరూ పనిచేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆ రోజు అలా పెద్ద ఈవెంట్లో మాట్లాడను, ఇప్పుడే నేను అందరికి థ్యాంక్స్ చెప్పేసుకుంటాను. సో కాబట్టి ఆ బిగ్ ఈవెంట్కి ప్రతి ఒక్కరు కూడా హీరోలు, హీరోయిన్లు, బిగ్ హీరోస్ అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని 20 ఏళ్ళు పడ్డ కష్టం ఆ రోజు నాకు నెరవేరిపోతుంది. సో దానికి అందరి హీరోలందరికీ, ఇండస్ట్రీ అందరిలో పేరున అందరికీ వారికి పదార్థాలు చెప్పుకుంటున్నాను. అలాగే మా సంతోషం బిగినింగ్ నుంచి ఇచ్చిన ప్రకటనకర్తలకి, అలాగే మార్కెటింగ్ సంబంధించిన టీంకి కానీ, అట్లాగే ఇప్పుడు వరుసగా సంతోషం యూట్యూబ్లో కూడా మన డిజిటల్లో కూడా మంచి ముందుకెళ్తుంది. డైలీ ఫిల్మ్ న్యూస్ ఇచ్చే సేవ నాకు అదొక గొప్ప వరంగా ఉంది. సరే మనకి ప్రముఖులు ఎంతోమంది మనకి ఈ కరోనా టైంలో కూడా మనం ఎక్కువగా బాలు గారిని కోల్పోయాము. ఆ బాలు గారిని నాకు చాలా ప్రాణం. ఆయన పాటలతోటే నేను బాగా ఎదిగిన వాడిని, ఆయన అంటే ఇష్టం. సో ఆయనకి ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా చేయాలని అనుకున్నప్పుడు అందరూ చేసేసరి ఏం చేద్దాం అనేటప్పుడు సడన్గా ఒక ఐడియా పుట్టింది నాకు. 100 సినిమాల్లోని 100 పాటలతో 100 మంది సింగర్స్ ఒకే వేదికపై 100 మంది సింగర్స్ ఒకే వేదికపై బాలు గారి ట్రిబ్యూట్గా బాలు గారి పాటలతో ఆదివారం 14వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం ఆదివారం రోజు స్టార్ట్ అవుతుంది, 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. 100 మంది సింగర్స్ ఒకే స్టేజ్ మీద ఉంటారన్నమాట.
సో వాళ్ళందరూ కూడా ఈ పాటలు పాడతారు. తర్వాత అప్పుడు మళ్ళీ అవార్డ్స్ కార్యక్రమం జరుగుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, అలాగే హిందీకి సంబంధించి కూడా కొంతమంది వస్తున్నారు. సో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్న అక్కడ పిఆర్ఓలు, తమిళ నుంచి 2 పిఆర్ఓలు, కన్నడ నుంచి 2 పిఆర్ఓలు, మలయాళం నుంచి 2 పిఆర్ఓలు, వీళ్ళందరూ వాళ్ళ సహకారం. అట్లాగే నాకు ఎప్పుడూ ఎంకరేజ్గా ఉండే మా ఏడు రాజు గారు, ఏడు శ్రీరామ్ గారు, వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సు. సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం, అలాగే ఇండస్ట్రీలో నిర్మాతలు అందరూ కూడా ఎంతోమంది సపోర్ట్ చేస్తారు. సో వారందరి ఆశీస్సులతోటి, ప్రజల ఆశీస్సులతోటి, ప్రేక్షకుల ఆశీస్సులతోటి ఈ సినిమా ఈసారి గ్రాండ్ సక్సెస్ ఈ సినిమా జరుగుతుందని, అందరి హీరోల ఆశీస్సులతోటి గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. దయచేసి కొంతమంది నేను ఏదైనా మిస్ అయినా, మీకు పిలవకపోయినా 100% ఒకవేళ ఇన్విటేషన్ నేను పంపించిన ఇన్విటేషన్ మీకు చేరకపోయినా కానీ ఆదివారం మధ్యాహ్నం సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న గొప్ప ఫంక్షన్ ఇది. సో నాకు మీరు తప్పకుండా వచ్చి అక్కడ ఆస్వాదించాలని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని. నాది 20 ఏళ్ల పండగ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు పేరున ఇదే ఆహ్వానంగా కొంతమంది భావించి రాని వాళ్ళు, చేరని వాళ్ళు భావించి మీరందరూ వచ్చి ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.